जाना 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 Hi friends, welcome to GV Studios. Happy birthday SP Charan sir. Happy birthday. SP బాలు గారిని 1000 ఏళ్ల పాటు మరో 1000 ఏళ్ల పాటు స్మరించుకునే ఏకైక గొంతు SP బాలు గారిలోని ఉన్న ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధపు స్వరాన్ని మనం వారసత్వంగా వినాలన్నా, చూడాలన్నా, ఆస్వాదించాలన్నా మనకున్న ఏకైక గొంతు SP చరణ్ గారిది. ఈ మాట కొంతమందికి అది అతిశయోక్తిగా ఉండొచ్చేమో కానీ SP బాలు గారి పాటలు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పాడుతూ ఉంటారు. ఆయన్ని SP బాలు గారిని అనుకరిస్తూ ఉంటారు. SP బాలు గారిలా పాడేవారు లేరా, ఆయనలా అంత మాధుర్యంగా ఆయన పాటల్ని తరతరాలు వినిపించేవారు లేరా అంటే ఎంతోమంది ఉన్నారు. కానీ SP బాలు గారి పాట, SP బాలు గారి అభిమానుల్లో ఉన్న ఒక టచ్, ఒక స్పర్శ, అది అంతరించిపోయేది. పలానా గొంతు వింటున్నప్పుడు, పలానా SP బాలు గారి పాట వింటున్నప్పుడు హృదయం ద్రవించేలా, స్రవించేలా, స్పర్శించేలా, స్పందించేలా ఉంటేనే అది SP బాలు గారి పాట. ఆ పాటలో మనకున్న అనుబంధాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఇందాక అనుకున్నట్టు SP బాలు గారి పాటల్ని పాడేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షలాది మంది ఉన్నారు. ఆయన్ని యాస్టేజ్గా, ఆయన గొంతుని ఉన్నది ఉన్నట్టు ఇమిటేట్ చేసే వేలాది గొంతులు మనకి ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న ఒక మాధుర్యం, ఆయనలో ఉన్న ఆ గొంతులో ఉన్న ఒక అటాచ్మెంట్, ఆయనకి ఒక శ్రోతకి ఉన్న అటాచ్మెంట్ని మళ్ళా మనం స్పర్శించాలన్నా, దక్కించుకోవాలన్నా కేవలం ఒకే ఒక సింగర్ SP చరణ్ మాత్రమే. SP చరణ్ పాడిన పాటలు మామూలు పాటలు కాదు. SP బాలు గారు ఎలా అయితే ఆయన పాటలు 10 కాలాల పాటు ఒళ్ళు వేసుకుంటున్నామో, SP చరణ్ పాడిన పాటలు కూడా అలాంటివే. SP బాలు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న, ఆయన వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నమో లేదంటే అనువంశికంగా ఆయనకు అబ్బిన సంగీత పాండిత్యమో కానీ SP చరణ్ చాలా చిన్న వయసులోనే వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ పరిచయమైన ఆ ప్రవేశంలోనే SP గారిలో ఉన్న దాటి, SP గారిలో ఉన్న మాధుర్యం, SP గారిలో ఉన్న వాయిస్ త్రో, SP గారిలో ఉన్న సాహిత్య పటిమ, SP గారిలో ఉన్న అటాచ్మెంట్, SP బాలు గారి పాట ఇంకా ఇంకా 10 కాలాల పాటు నిలవాలంటే SP చరణ్, ఆయన అబ్బాయి SP బాలు గారి అబ్బాయిని ఎంత వినియోగించుకుంటే అంత SP బాలు గారు మన మధ్య ఉన్నట్టు. ఇదేదో ఆయన గురించో లేకపోతే ఆయనకి ఫేవర్గా మాట్లాడడమో కాదు. SP బాలు గారిలో ఉన్న ఒక శ్రోతకు, పాటకు ఉన్న బంధాన్ని కేవలం SP చరణ్ మాత్రమే. SP చరణ్లో ఉన్న బాలు గారి ద్వారా అబ్బిన, ఆయన వారసత్వంగా అబ్బిన పాటలోని సుగుణాలన్నీ కూడా మళ్ళీ బాలు గారు పాడుతున్నారా, అవి కొత్తవైనా కావచ్చు, పాతవైనా కావచ్చు, మళ్ళీ బాలు గారే పాడుతున్నారు, బాలు గారు మన మధ్య ఉన్నారు అనే ఒక ఫీలింగ్ని SP చరణ్ గారు ఖచ్చితంగా కలుగజేశారు. ఇక మీదట కూడా కలుగజేసే అవకాశం మనకు దక్కుతుంది. దీనికి చేయాల్సిందల్లా తెలుగు సినిమా పరిశ్రమ కానీ, అటు సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ కానీ
సినిమా సంగీత దర్శకులు ఎస్పి చరణ్ని పూర్తిగా సంపూర్ణ ఎస్పి చరణ్లో ఉన్న 100% టాలెంట్ని సంపూర్ణంగా వినియోగించుకుంటే బాలు గారి నుంచి ఎలాంటి ఆనిముత్యాలని మనం విన్నాము, కన్నాము, వింటూ ఉన్నాము, 10 కాలాల పాటు దాచుకుంటూ ప్రిజర్వ్ చేసుకున్నాము, అచ్చంగా అలాగే ఎస్పి చరణ్ గొంతులోంచి కూడా అలాంటి పాటల్ని మనం వినగలుగుతాము. గత 10 ఏళ్ల క్రితమే వెండితెరకు పరిచయమైన ఎస్పి చరణ్ గొంతు బాలుగారు లేని లోటుని పూడ్చే క్రమంలో సంగీత దర్శకులు కూడా ఆయనకి మంచి పాటలు ఇచ్చి మరింత ప్రోత్సాహకరంగా వారితో అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎస్పి చరణ్ గారిని కూడా గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్, ఆర్పి పట్నాయక్, మణి శర్మ, ఇలా ఎంతోమంది అగ్ర సంగీత దర్శకులు, కోటి గారు, ఇలా అందరూ కూడా అగ్రశ్రేణి సంగీత దర్శకులు అందరూ కూడా ఎస్పి చరణ్ గారితో పాటలు పాడించారు. అదే ఒరవడి, అదే సంగీత ప్రయాణాన్ని చరణ్తో కొనసాగిస్తూ మరిన్ని పాటలు పాడిస్తే ఎస్పి గారు లేని లోటుని 10 కాలాల పాటు, తరతరాల పాటు ఎస్పి చరణ్లో చూడగలుగుతాము. ఎస్పి చరణ్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎస్పి చరణ్ గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే టు जाना 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 जाना